a butterfly! It's so funny! Look at the little squirrels dancing. I love Lucky Mama Kids channel. నమస్కారం. ప్రాచీన జంతు కథలంటే కేవలం వినోదం కోసమే అనుకుంటే పొరపాటే సుమా. వాటిలో దాగి ఉన్న అపారమైన జీవిత సత్యాలు ఒక్కొక్కసారి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈనాటి మన విశ్లేషణలో అడవి జంతువుల కథల నుంచి, ముఖ్యంగా 3 అద్భుతమైన కథల ద్వారా తెలివితేటలు, విశ్వాసం, ఇంకా మితంగా ఉండటం అనే లక్షణాలు ఎంతటి గొప్ప మార్పును తీసుకొస్తాయో తెలుసుకుందాం. ప్రాణాపాయం ఎదురైనప్పుడు కేవలం భౌతిక బలమే కాకుండా బుద్ధిబలాన్ని, నైతిక గుణాలను అవి ఎలా ఉపయోగించాయో చూద్దాం. సరే, ఈరోజు మనం చర్చించుకోబోయే అంశాల క్రమం ఒక్కసారి చూద్దాం. ముందుగా జంతు కథల ప్రభావం, ఆ తర్వాత తెలివైన తాబేళ్లు వేసిన ఎత్తుగడ, అటుపైన సింహం ఏనుగుల కథ ద్వారా క్షమాగుణం, స్నేహం, అలాగే అత్యాశకు పోయిన ఎలుక పరిస్థితి. చివరగా ఇవన్నీ మనకు నేపే సాధనాలేమిటో చూద్దాం. ఇక మొదటి అంశం జంతు కథల ప్రభావం. అసలు ఒక సాధారణ నీతికథ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ప్రాణాలను కాపాడే ఒక చిన్న సంభాషణ వెనుక ఉన్న చాతుర్యాన్ని మనం నిశితంగా పరిశీలించాలి. మమ్మల్ని నీటిలో నానపెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాం. ఈ మాట వినగానే ఏదో ప్రాణాపాయంలో ఉన్న జంతువు బతిమాలుతున్నట్లు అనిపిస్తుంది కదూ. కాని ఇదొక అద్భుతమైన మాస్టర్ ప్లాన్. అది ఎలాగో ఈ విశ్లేషణలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రెండో అంశం, అదే మన తెలివైన తాబేళ్ల తప్పించుకునే వ్యూహం గురించిన కథలోకి వెళ్దాం. ఒక ప్రశాంతమైన నదీతీరం. అక్కడ సరదాగా సాగుతున్న ఒక చిన్న నడక క్షణాల్లోనే మృత్యుతో పోరాడే పరిస్థితికి ఎలా దారితీసిందో ఇక్కడ గమనిద్దాం. అసలు ఏమైందంటే, పూలను చూసేందుకు పరుగుపందెం పెట్టుకున్న 2 తాబేళ్లు అనుకోకుండా గట్టుమీదికి వస్తాయి. సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుంచో ఆకలితో రగిలిపోతున్న ఒక నక్క అక్కడికి వస్తుంది. ఇంకేముంది, ఎటూ పారిపోకుండా ఆ తాబేళ్లపై గట్టిగా తన కాళ్లు వేసి బంధిస్తుంది. పాపం ఆ తాబేళ్లు భయంతో వెంటనే తమ గట్టి డిప్పల కింద దాక్కుంటాయి. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. మొదటి తాబేలు ఎంత వేగంగా ఆలోచించిందో చూడండి. గట్టుమీద గాలికి తమ శరీరం బాగా గట్టిపడిపోయిందని, కావాలంటే కొరికి చూసుకోమని ఆ నక్కతోనే ధైర్యంగా చెబుతుంది. అంతేకాదు, మళ్లీ మెత్తగా తినడానికి వీలుగా మారాలంటే తమను నీటిలో నానబెట్టమని సాక్షాత్తు ఆ శత్రువుకే సలహా ఇస్తుంది. ఎంత అద్భుతమైన ఎత్తుగడ కదూ. ఆశ్చర్యకరంగా ఆ మాటలు నమ్మిన నక్క ఆ డిప్పను పరీక్షించి చూస్తుంది. అది నిజంగానే పళ్ళు రాలగొట్టేంత గట్టిగా ఉందని నిర్ధారించుకుంటుంది. సరే అని నీళ్లలో నానపెట్టడానికి ఒప్పుకుంటుంది. కాని చాలా తెలివిగా తన కాలును మాత్రం వాటిపై గట్టిగా అదిమిపెట్టి ఉంచుతుంది. ఇక్కడే సమయస్ఫూర్తి అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఒక ఆకస్మిక విపత్తులో భయపడకుండా ప్రశాంతంగా ఉండి సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యమే సమయస్ఫూర్తి. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే ఆఖరి ఎత్తుగడ. నక్క కాళ్ళు ఉన్నచోట అసలు నీరు తగలడం లేదని, కాబట్టి ఆ భాగం ఇంకా మెత్తబడలేదని ఆ తాబేలు నమ్మబలుకుతుంది. అది అక్షరాలా నిజమేనని నమ్మిన నక్క ఆకలికి ఆగలేక మొత్తమంతా మెత్తబడాలి కదా అని ఆశగా తన కాలు కొద్దిగా తీస్తుంది. అంతే, రెప్పపాటులో ఆ 2 తాబేళ్లు నది అడుగుకు జారుకుని తమ ప్రాణాలు దక్కించుకుంటాయి. భయం కన్నా బుద్ధిబలం ఎంత గొప్పదో దీని ద్వారా మనకర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు 3వ అంశమైన క్షమాగుణం, అలాగే నిజమైన స్నేహం గురించి చూద్దాం. భావోద్వేగ తెలివితేటలు అనగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తోందో ఈ కథలో తెలుసుకుందాం. అతి సున్నితమైన అహంకారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇక్కడ చూడొచ్చు. అడవిలో సింహం, ఏనుగు ఎంతటి ఆప్తమిత్రులో అందరికీ తెలిసిందే. కాని అలాంటి గొప్ప బంధం ఒక చిన్న మాటతో బీటలు వారుతుంది. ఏనుగు ముందు నిలబడితే సింహం అచ్చం పిచ్చుకలా ఉందన్న ఒక చిన్న సరదా మాటను ఏనుగు అంటుంది. ఆ మాటను స్పోర్టివ్గా తీసుకోలేక విపరీతమైన అహంకారంతో ఆ సింహం తన ప్రాణం మిత్రుడిని శాశ్వతంగా దూరం పెడుతుంది. ఎంతటి చిన్న విషయమో చూడండి. ఇది మనకొక అద్భుతమైన వ్యత్యాసాన్ని కళ్లకు కడుతుంది. ఒక పక్క సింహం ఒక చిన్న మాటకే పగ పెంచుకోగా, మరోవైపు ఒక గొప్ప స్నేహం కనిపిస్తోంది. మొదటి రోజు ఒక కోతికి మరణశిక్ష పడుతుంది. తన తల్లిదండ్రులను ఆఖరిసారిగా చూసి రావడానికి వెళ్లిన ఆ కోతి స్థానంలో 2వ రోజు ఒక జింక బందీగా ఉంటుంది. ఇక 7వ రోజున శిక్ష అమలు చేసే సమయానికి చివరి నిమిషంలో సరిగ్గా ఆ కోతి తిరిగి రావడం మనమిక్కడ చూడవచ్చు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా సరే స్నేహం కోసం జింక ఆ జైల్లో కూర్చోవడానికి సిద్ధపడింది.
సరిగ్గా శిక్ష అమలు చేసే సమయానికి కోతి పరిగెత్తుకుంటూ తిరిగొస్తుంది. ఆ క్షణంలో బంధం గొప్పతనం బయటపడుతుంది. కోతి తనకు శిక్ష వేయమంటే కాదు తనే బందీగా ఉన్నాను కాబట్టి తనకు వెయ్యమని జింక మృగరాజు ముందు వాదులాడుకుంటాయి. ఒకరి ప్రాణం కాపాడటం కోసం మరొకరు ఏకంగా ప్రాణత్యాగానికే సిద్ధపడతారు. ఆ స్థాయిలో ఉన్న స్నేహాన్ని, ఆ అపూర్వమైన త్యాగనిరతిని చూసిన సింహానికి అక్షరాల మతిపోతుంది. వారి స్నేహం ముందు తల వంచి ఆ ఇద్దరు మిత్రులను క్షమించి సగౌరవంగా ప్రాణాలతో వదిలిపెడుతుంది. ఈ అద్భుతమైన సంఘటన సింహం కళ్ళు తెరిపిస్తుంది. ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును ఎలా దూరం చేసుకున్నానో అని దాని మనసు పరిపరి విధాలుగా బాధపడుతోంది. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతుంది. నిజమైన స్నేహితులను ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారంతో వదులుకోకూడదని ఇది స్పష్టంగా నిరూపిస్తుంది. ఇక మన 4వ అంశం, అత్యాశకు పోయిన ఎలుక. ఈ 3వ కథ పూర్తిగా భిన్నమైనది సుమా. మితం తప్పి హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎదురయ్యే అత్యంత తీవ్రమైన ప్రమాదాల గురించి హెచ్చరించే ఒక పవర్ఫుల్ కథ ఇది. విపరీతమైన ఆకలితో ఉన్న 2 ఎలుకలు ఒక క్రూరమైన కాకి బారి నుండి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రాణభయంతో పరుగులు తీస్తాయి. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న ఒక చిన్న కన్నం గుండా ఒక పెద్ద బుట్టలోకి దూరుతాయి. ఆ బుట్ట నిండా రుచికరమైన మొక్కజొన్న పొత్తులు ఉండటం చూసి అదొక మహాద్భుతంగా ఫీలవుతాయి. అయితే ప్రాణాపాయం తప్పిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ఎలుక చాలా ప్రాక్టికల్. ఆకలి తీరగానే చాలు కడుపు నిండింది అనుకుని వెంటనే ఆ కన్నం ద్వారా సురక్షితంగా బయటికి వెళ్ళిపోతుంది. మరి 2వ ఎలుక పరిస్థితి ఏంటో ఊహించగలరా? నాలుక చాపల్యం గొద్దీ ఇంకా కావాలనే అత్యాశకు పోయి రాబోయే ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బుట్టలోనే ఉండిపోతుంది. ఆ 2వ ఎలుక ఎంతలా తింటుందంటే కడుపు దాదాపు బద్దలయ్యేంతలా. ఆ తర్వాత తీరిగ్గా బయటకు వెళ్దామని ఆ చిన్న కన్నం వద్దకు వస్తుంది. కాని విపరీతంగా తినడం వల్ల కడుపు బాగా ఉబ్బిపోయి ఆ కన్నంలో పట్టక అందులోనే దయనీయంగా చిక్కుకుపోతుంది. రక్షించండి అని అరుస్తూ అటుగా వెడుతున్న ఒక తాబేలును సాయమడుగుతుంది. అప్పుడు ఆ తాబేలు ఎంతో వ్యంగ్యంగా, బాబూ, తిన్నదంతా అరిగి మళ్ళీ నీ పొట్ట తగ్గేదాకా ఆగు, అప్పుడే ఆ చిన్న కన్నం నుంచి బయటకు రాలేవు అని చెప్తుంది. కాని అంత సమయమెక్కరిది? ఆ బుట్ట యజమాని అన్న రైతు వస్తాడు, దాన్ని తీసుకువెళ్తాడు. దాని అత్యాశే దాని పాలిట మృత్యుపాశమైంది. ఇక చివరి అంశం, అదే ఈ ఆటంకాలను అధిగమించే సాధనాలు. చూశారుగా, ఈ కథలు కేవలం వినోదాన్ని పంచేవి మాత్రమే కాదు, జీవితంలోని సంక్లిష్టమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పే అద్భుతమైన పాఠాలు. విజ్ఞానం, నైతిక ప్రవర్తన మరియు విశ్వాసం జంతు ప్రపంచంలో సైతం ఎంతటి మార్పును తీసుకురాగలవో ఇవి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ అడవి కథల సారాంశాన్ని ఒక్కసారి క్రోడీకరిస్తే మనుగడకు కావలసిన 3 ప్రాథమిక సాధనాలు స్పష్టమవుతాయి. భయం కన్నా బుద్ధిబలం గొప్పది అనడానికి తాబేళ్ల కథ, స్నేహానికున్న అపారమైన రక్షణాశక్తిని తెలియచేసే సింహం ఏనుగుల కథ, ఇక మితంగా ఉండటం ఎంత అవసరమో హెచ్చరించే ఆ ఎలుక కథ. మొత్తంగా చూసుకుంటే జీవితంలోని వివిధ ఆటంకాలను అధిగమించడానికి కండబలం కన్నా తెలివితేటలు, నైతిక ప్రవర్తనే అత్యంత అవసరమైన సాధనాలని ఈ నీతికథలు నొక్కి చెబుతున్నాయి. చివరగా ఈ ప్రాచీన కథలు మన ఆధునిక జీవితానికి సైతం ఒక లోతైన ఆలోచనను మిగిల్చి వెళుతున్నాయి. మనకు ఎప్పుడైనా ఊహించని విపత్తు ఎదులైనప్పుడు మనల్ని రక్షించేది ఏది? క్షణాల్లో ఆలోచించి ఉపాయం చెప్పే పదునైన మెదడా, లేక మనకోసం ప్రాణమిచ్చే విశ్వాసపాత్రుడైన మిత్రుడా? అసలు ఏది ఎక్కువ ముఖ్యమో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. ఫ్రెండ్స్, లక్కీకి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ మాము కిడ్స్ వరల్డ్ ని ఫాలో అవ్వండి.